హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1, 2, 3 నియామక పత్రాల కోసం వెయిట్ చేస్తున్న విద్యార్థులకు వచ్చేసి లేటెస్ట్ అప్డేట్ ఏంటి, ఈ గ్రూప్ 1 కేసు విచారణ ఎప్పుడు జరుగుతుంది, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టీజీపీఎస్సీ గ్రూప్స్ ఉద్యోగాల భర్తీకి మరికొంతకాలం వేచి చూడక తప్పనిసరి పరిస్థితి కనిపిస్తుంది. పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించినప్పటికీ నియామక పత్రాల జారీకి నిరీక్షణ తప్పేలా లేదు. సో గ్రూప్ 1 సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. హైకోర్టు విచారిస్తుంది కనుక తాత్కాలికంగా నియామక పత్రాలు ఇవ్వడం అయితే నిలిపేసింది. వేసవి సెలవుల తర్వాత గ్రూప్ 1పై హైకోర్టుల విచారణ. జూన్ 6కి మనకు కోర్టుకు సమ్మర్ హాలిడేస్ అయితే కంప్లీట్ అయిపోతే జూన్ 6 తర్వాత కేసులో విచారణ జరుగుతుంది. అంటే జూన్ మొత్తం కోర్టులో విచారణనే జరుగుతుంది. మేబీ జూలైలో మనకు గ్రూప్ 1 గురించి ఏదైనా తీర్పు వచ్చే అవకాశం ఉంది. గ్రూప్ 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలు ఇస్తామని, నియామక పత్రాలు జారీ చేస్తామని అయితే గవర్నమెంట్ చెప్తుంది. ఎందుకు అంటే ఇంత ముందుకు గ్రూప్ 4లో చాలామంది విద్యార్థులు ఏం చేశారంటే గ్రూప్ 4లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ వేరే విధులకు వెళ్ళడం వల్ల అక్కడ గ్రూప్ 4లో చాలా ఖాళీలు ఏర్పడ్డాయి కనుక ఈసారి గ్రూప్ 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే గ్రూప్ 2, గ్రూప్ 3. సో గ్రూప్ 1 నియామకాలు పూర్తయ్యే వరకు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల భర్తీకి ముందుకు సాగే పరిస్థితి లేదు. ఇది అప్డేట్. సో మనకు జూలైలో ఏమైనా గ్రూప్ 1పై ఎక్స్పెక్ట్ చేయొచ్చు రిజల్ట్స్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.